అనగనగా ఒక రాజ్యంలో సత్యవర్మ అనే రాజు ఉండేవాడు. ఆయనకు దైవభక్తి ఎక్కువే కాని దానికంటే ఎక్కువగా బంగారమంటే అమితమైన వ్యామోహం ఉండేది. తన రాజ్యమంతా బంగారంతో నిండిపోవాలని, తనే ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు కావాలని ఎప్పుడూ కలలు కనేవాడు. ఒకరోజు ఆ రాజ్యానికి ఒక గొప్ప మహర్షి వచ్చారు. రాజు ఆయనకు ఎంతో భక్తితో పరిచర్యలు చేశాడు. రాజు సేవలకు మెచ్చిన మహర్షి, రాజా, నీ సేవకు సంతోషించాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. రాజు తన మనసులోని కోరికను బయటపెట్టాడు. స్వామీ, నేను దేనిని తాకినా అది వెంటనే పసిడి అంటే బంగారంగా మారిపోయేలా వరాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. మహర్షి చిరునవ్వు నవ్వి, వత్సా, అతి ఆశ ఎప్పుడూ అనర్థానికే దారితీస్తుంది. మరో వరం కోరుకో అని హితవు చెప్పారు. కాని రాజు వినలేదు. చివరకు మహర్షి తథాస్తు అని వరమిచ్చి వెళ్ళిపోయారు. రాజు ఆనందానికి హద్దులు లేవు. తన సింహాసనాన్ని తాకాడు, అది బంగారమైంది. కిటికీని తాకాడు, అది బంగారమైంది. చివరకు తోటలోని చెట్లను తాకాడు, అవి కూడా బంగారు చెట్లుగా మారిపోయాయి. నేనే అదృష్టవంతుణ్ణి అని గర్వంతో ఊగిపోయాడు రాజు. కాసేపటికి రాజుకు బాగా ఆకలివేసింది. పళ్లల్లో ఉన్న అన్నాన్ని ముట్టుకున్నాడు. కాని ఆశ్చర్యం, ఆ అన్నం ముద్ద కాస్త గట్టి బంగారు ముద్దగా మారిపోయింది. నీళ్లు తాగడానికి గ్లాసును అందుకున్నాడు. ఆ నీరు కూడా బంగారంగా మారి గొంతు దిగలేదు. బంగారం ఉంది కాని ప్రాణం నిలవడానికి పట్టెడన్నం దొరకడం లేదు. అదే సమయంలో తండ్రి దగ్గరకు ఆడుకుంటూ వచ్చింది ఆయన ముద్దుల కూతురు సిరి. తండ్రి బాధను చూడలేక, ఏమైంది నాన్నా అంటూ ఆయనను గట్టిగా కౌగిలించుకుంది. అంతే, మరుక్షణమే ప్రాణంతో ఉన్న ఆ చిన్నారి ఒక నిర్జీవమైన బంగారు విగ్రహంలా మారిపోయింది. రాజు గుండె పగిలిపోయింది. నాకీ బంగారం వద్దు, నా బిడ్డ కావాలి. మహర్షి ఎంత చెప్పినా వినకుండా అత్యాశకు పోయి అపరాధం చేశాను అని ఆ మహర్షిని తలుచుకుంటూ బావురుమన్నాడు. ఎంత సంపద ఉన్నా ప్రాణం పోసే అన్నానికి, ప్రాణప్రదమైన బంధానికి అది సాటిరాదని రాజుకు జ్ఞానోదయమైంది. మిత్రులారా, అత్యాశకు పోతే ఉన్నది కాస్తా ఊడుతుంది. మన దగ్గర ఉన్నదానితో తృప్తిపడకుండా ప్రకృతికి విరుద్ధమైన కోరికలు కోరుకుంటే చివరకు మనం ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే వ్యక్తులనే కోల్పోవాల్సి వస్తుంది.